హాయ్, వెల్కమ్ టు లక్కీ టీవీ. టీబీసీ యాజమాన్యానికి కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా లేదో అర్థం కావట్లేదు. పొద్దున పూట డే పూట కూడా ఈ రేంజ్లో బూడిది వెలువడుతూ ఎంత గాలిలోకి వాతావరణంలోకి పోతుందో ఒకసారి చూడండి. జనాలను అసలు బ్రేలు అనుకుంటున్నారా ఏమనుకుంటారో చంపుతారు కావచ్చు జనాలను. ఈ ఎన్టీపీసీ ఫ్యాక్టరీ కాబట్టి జనాలు ఖచ్చితంగా పోతారు. ఇక కాలం దగ్గర ఎత్తాను అన్నట్టు. అందరు చచ్చిపోతే మొత్తం ఈ ఏరియాను మొత్తం ఆక్రమించుకొని మొత్తం ఈ దందా నడిపిస్తారు కావచ్చు. మొత్తం ఈ ఫ్యాక్టరీలు పెట్టి ఇవన్నీ చేసుకుంటా చూడండి ఎంత ఘోరమైన డేలో కూడా ఈ రేంజ్లో బూడిద వెలబడుతూ పిల్లర్స్ మీద చూడండి, పిల్లర్స్ మధ్యలో ఎంత బూడిద పోతుందో. ఇదంతా ఎన్టీపీసీ ప్రాంతంలో ఉన్న ప్రజల మీదకి మొత్తం వెళ్ళిపోతుంది ఈ బూడిదంతా. కొంచెమన్నా బుద్ధి ఉండాలనే చెప్పేటప్పుడు. పొల్యూషన్ లేదని చెప్పేసి చెప్తున్నారు అధికారులు. ఇది చూడండి, ఇది ఏంటిది ఇదంతా బూడిది కాదా? ఇది యాష్ ప్లాంట్ కాదా? ఇది యాష్ లోడ్ చేసే యాష్ ప్లాంట్ ఇదే కదా. ఇప్పుడు నేను వచ్చిన ఈ 5 నిమిషాలలో ఇంత రేంజ్లో పొగ ఈ బూడిదంతా వెలువడితే పొద్దున్న నుంచి అంటే 24 గంటలు ఇదే పని నడుస్తుంది. మరి మరమ్మతులు చేస్తే ఏమవుతుంది? కొన్ని కోట్ల సంస్థ కదా ఇదంతా ఎన్టీపీసీ. పైసలు లేవా? లేకుంటే ఎవరన్నా పంపించమంటే చెప్పురు, నేను పంపిస్తాం. మనిషిని పంపించి ఓ మెకానిక్ను పెట్టి దాన్ని లీక్ కాకుండా మరి చేద్దాం. మీరు మెకానికల్ దొరుకుతలేరా లేకుంటే పైసలు దొరుకుతలేవో చెప్తే మేమన్నా మనిషికి చందాలు వేసుకొని ప్రజలమన్నా వేసుకొని చేస్తాం. లేదంటే నేనే సంతా ఖర్చు పెట్టి చేపిస్తుంది అంతా. మీరు పైసలు లేవని ఒక క్లారిటీ అండి. పైసలు లేవు మాకు చేతన అవుతలే అని చెప్పండి, మేమే చేపిస్తాం. ఇది చంపుతారు జనాలు, చంపుర్రి. జనాలు మంచిగా ఉంటే నచ్చదు. జనాలు రోగాల పాలు కావాలి, హాస్పిటల్ నిండాలి. ఇది పరిస్థితి. ఎన్టీపీసీ దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉంటుంది చూడండి. ఎంత అసలు ఇది కంటిన్యూగా వెలువడుతూనే ఉన్నది బూడిద ఇట్లా. ఏమైందన్నా మీ ఎన్టీపీసీ వాళ్ళకి జర చెప్పరా అదే సార్లకు అలానే నౌకరీ చేస్తారుకి బూడిద వస్తుంది. మరి మా వాళ్ళు చస్తారని ఒక్కలు అన్నా సగం మంది మా ఊళ్ళో సగం మంది చేస్తారు. సార్ మరి గిడ బూడిది బాగా వస్తాను సార్, కొంచెం లీక్ కాకుండా చేయడానికి సార్ అన్నటోళ్ళు కూడా లేరు మా ఊరోళ్ళు. మన పనికి మనం పోయినామా వచ్చినామా గంతే, తిన్నామా పన్నామా తెల్లారిందా.